శ్రీ పద్మావతి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ చైతన్య ఆచార్య. వివాహ, గృహప్రవేశ, సకల నక్షత్ర నవగ్రహ శాంతి కార్యక్రమాలు, చండీ, వారాహి, రాజశ్యామల హోమాలు చేయబడును. జాతకములు చక్రం వేసి చెప్పబడును. హస్త సాముద్రికం కూడా చూడబడును. టైమింగ్స్ ఉదయం 8 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు. ముందుగా ఫోన్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ తీసుకోవలను. మా సెల్ నంబర్ 9493838232. బన్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నవాపేట గ్రామంలో ఉన్నాము. ఈ నవాపేట గ్రామంలో శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఇది అతి పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండు లోనికి వెళ్దాం. ముందుగా మన ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభం అవుతూ ఉన్నది. ఈ ధ్వజస్తంభం చుట్టూ వేసిన ఈ పందిరి మొన్న రీసెంట్గానే ఒక వారం రోజుల కిందట కళ్యాణం జరిగింది. అంటే ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఆ స్వామివారి కళ్యాణం ఏ రోజైతే జరుగుద్దో అదే రోజు ఇక్కడ కూడా ఈ నవాపేట గ్రామంలో ఈ పార్వతీ సోమేశ్వర ఆలయంలో కూడా స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారు. ఆ కళ్యాణం నిర్వహించే సందర్భంలోనే ఇవన్నీ కూడా పందిరైతే వేసి ఉన్నది. రండి. ధ్వజస్తంభం మనం దాటగానే ఇక్కడ హోమగుండం కూడా ఉన్నది. అంటే ఈ గ్రామ ప్రజలు ఓ సమూహం కింద ఏర్పడి 6 నెలలకో 3 నెలలకు ఒకసారి ఇక్కడ చండీ హోమం అయితే నిర్వహిస్తారు. ఆ చండీ హోమానికి సంబంధించిన హోమగుండం ఇది. తర్వాత మనం ఈ పక్కనే నందీశ్వర స్వామివారిని చూడవచ్చు. శివాలయానికి ఎదురుకుండా, పరమేశ్వరుడు ఎదురుకుండా నందీశ్వరుడు వారితో ఉంటారు. ఇక్కడ ఈ నవాపేట గ్రామంలో ఈ శివాలయంలో నందీశ్వరునికి ఒక ప్రత్యేకత అవుతే ఉంది. ఈ నందీశ్వర స్వామివారికి స్నానం చేయించి మన క్లాత్ టవల్ మామూలుగా ఆయనకి పైన జంజం కింద వేసి ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక కోరుకుంటే ప్రతి కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి ఈ గుడి యొక్క విశిష్టత చూస్తున్నారు కదా. స్వామివారికి స్నానం చేయించి ఒక టవలో తెల్లటి వస్త్రం కానీ ఎర్రటి వస్త్రం కానీ స్వామిపై ఉంచి పటిక బెల్లం నైవేద్యం పెట్టి ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక నెరవేరుస్తారని చెప్పేసి ఇక్కడ ప్రతీతి. అంటే సంతానం లేని వారికి సంతానం కానీ, అప్పులు ఊపిలో ఊరిపోయిన వాళ్ళకి ఆ రుణబాధ నుంచి బయటికి రావడానికి కానీ ఇలాగా ఈ గ్రామ ప్రజలు అయితే ఇంకా చాలా విషయాలు చెప్పున్నారు. మనం ఈ గ్రామ ప్రజలతో కూడా మనం ఈ గుడి యొక్క విశిష్టత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గుడిలోకి ఎంటర్ అవగానే ఈ గుడి గోపురం ఏదైతే ఉందో వెనక భాగాన ఈ ఊరి యొక్క గ్రామ ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్క శిలాపాలకం ఈ ప్రహారీ మీద వేయించున్నారు. ఇప్పుడు మనం అవి చూపించే ప్రయత్నం చేద్దాము. చూడండి, అక్కడ విఘ్నేశ్వర స్వామి, తర్వాత కాశీ అన్నపూర్ణేశ్వర స్వామితో మనం భిక్ష తీసుకుంటున్నటువంటి మహాశివుని అవుతో చూడొచ్చు. అక్కడ ఈ పక్కనే కుమారస్వామి వారు ఉన్నారు. తర్వాత చూడండి, ఇక్కడ పంచారామాలు వేయించారు. ఈ పంచారామాల్లో క్షీరాలింగేశ్వర స్వామివారు పాలకొల్లో ఉన్నారు. స్వామివారు లింగేశ్వర స్వామిగా. తర్వాత వచ్చి శ్రీ సోమేశ్వర స్వామివారు, ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నారు. తర్వాత మనకి ఎందుకు వస్తే ఇంద్రుడి నుంచే ప్రతిష్ఠింపబడిన లింగం అది. కృష్ణానది తీరం గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్నది. ఆయన చూడవచ్చు. శ్రీ అమరేశ్వర స్వామిగా ఆయన వెలుగొందుతున్నారు. తర్వాత వచ్చి సూర్యుని సాక్షిగా స్వయం ప్రతిష్ఠ లింగం అది. శ్రీ ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారు, ఆయన తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో భీమేశ్వర స్వామిగా వెలుగొందున్నారు. తర్వాత వచ్చి కుమారస్వామి వారితో ప్రతిష్ఠింపబడిన తూర్పుగోదావరి జిల్లా సామలకోటలో శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామిగా వెలుగొందున్నారు. ఈ పంచారామాలు అయితే ఇక్కడ మనకి ప్రతిష్ఠించున్నారు. తర్వాత ఈ పక్కనే కనకదుర్గ అమ్మవారు, వెంకటేశ్వర స్వామివారు స్తోత్రాలు అయితే రాసి ఉన్నాయి. శివునికి మహా ప్రీతికరమైన వృక్షము, తర్వాత పుష్పాలు కూడా శివునికి చాలా ప్రీతికరమైనవి. అవి కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇదే ప్రహారీ మీద మనం చూస్తున్నాము మృత్యుంజయ జానం, తర్వాత చంద్రశేఖరాష్టకము, ఆదిశంకరాచార్యుల వారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ఉన్నారు. శ్రీ ఒల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, దారిద్ర్య దహన స్తోత్రం కూడా ఉంది. అలాగే శ్రీ వాసిక కన్యకా పరమేశ్వర అమ్మవారు కూడా ఉన్నారు. అలాగే మన శ్రీ సత్యనారాయణ స్వామివారు, అన్నవరం సత్యదేవుడు అని కూడా అంటాం కదా మనం, సత్యనారాయణ స్వామివారు ఇక్కడ
మనం చూడవచ్చు. అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు కూడా ఉన్నారు. అలాగే హనుమాన్ చాలీసా కూడా ఉంది ఇక్కడ. శ్రీరామ పట్టాభిషేకం చూడవచ్చు మనం, రాముల వారి పట్టాభిషేకం. తర్వాత శ్రీ అయ్యప్ప స్వామివారు ప్రతిమ కూడా, శ్రీ స్వామివారి విఘ్నేశ్వర స్వామివారు, తర్వాత వచ్చి శివ కుటుంబం, దక్షిణామూర్తి స్వామివారు, జగద్గురు శ్రీ బోధానంద మహర్షి వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రహరీ ఈ వెనక భాగం ఏదవుతుందో రామాలయం, ఇది వెనక భాగం. అంటే శివాలయానికి వెనక భాగంలో రామాలయం వెనక భాగం కూడా ఉన్నది. అది ముందు భాగం రోడ్డు మీద ఉంటుంది, తర్వాత మనం చూపిద్దాం. అది ఇక్కడ శ్రీ పార్వతి వల్లభాష్టకం అని చెప్పేసి ఇది ఆఫీస్ రూమ్, ఎండోమెంట్ వారి ఆఫీస్ రూమ్. ఇది శివాలయానికి కుడి భాగాన చూడండి. ఇక్కడ ఇప్పుడు స్వామివారు ఇక్కడ టెంకాయలు కొట్టే వాటర్ ఇక్కడ నుంచి వస్తుంది. లోన చండేశ్వర స్వామివారు ఉన్నారు. చండేశ్వర స్వామివారిని చూపిస్తాం చూడండి. ఇక్కడ ఈ చండేశ్వర స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది చండేశ్వర స్వామివారు. ఈ శివాలయానికి కుడిభాగాన ఆయన వేంచేసి ఉన్నారు. ఈ శివాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ శివాలయంలో అభిషేకాలు చేయించుకున్నా, పూజలు చేయించుకున్నా, ఏం చేయించుకున్నా కానీ మన భక్తులకు ప్రసాదాలు ఇస్తారు. ఆ ప్రసాదం ఏదైతే ఉందో ఈ చండేశ్వర స్వామి వారికి చూపించి మనం ఇంటికి తీసుకెళ్ళాలి. అది ఈ గుడి యొక్క ప్రత్యేకత. అలాగే మన కుడి పక్కన ఉన్న ప్రహరీ మీద శ్రీ అష్టలక్ష్మి వైభవములు అని చెప్పేసి మొత్తం అష్టలక్ష్మిలను చూపించారు. ఇక్కడ ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మి, అలాగే అష్టలక్ష్మిల యొక్క ఈ ప్రతిమలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే అష్టాదశ శక్తిపీఠములు కూడా ఇక్కడ ముద్రించున్నారు ప్రహరీ మీద. శ్రీ శాంకరీదేవి, చాముండేశ్వరిదేవి, మహాలక్ష్మీదేవి, కామాక్షీదేవి, శ్రీ జోగులాంబాదేవి, శ్రీ ఏకవీరాదేవి, శ్రీ సుంకలాదేవి, శ్రీ బ్రహ్మరాంబాదేవి, మహాకాళీదేవి, శ్రీ పురహుతికాదేవి, శ్రీ కామరూపిణీదేవి, శ్రీ మాంగళ్య గౌరీదేవి, శ్రీ గిరిజాదేవి, శ్రీ మాధవేశ్వరీదేవి, శ్రీ విశాలాక్షీదేవి, శ్రీ మాణిక్యాంబాదేవి, శ్రీ వైష్ణవీదేవి, శ్రీ సరస్వతీదేవి అని చెప్పేసి అష్టాదశ శక్తిపీఠములన్నీ కూడా ఇక్కడ ముద్రించున్నారు. అలాగే ఇంకొంచెం ఈ పక్క వస్తే ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్పేసి ఇక్కడ ఈ గోడ పైన ఈ ప్రహరీ పైన ఉన్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే అందరికీ తెలిసినయే. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం నుంచి శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం వరకు మొత్తం అన్నీ కూడా మనకి ఈ ప్రహరీ మీద అయితే ముద్రించబడి ఉన్నాయి. అలాగే లింగాష్టకం, శివ పంచాక్షరి శాస్త్రం, శివమంగళాష్టకం, శ్రీ అన్నపూర్ణాష్టకం, బిల్వాష్టకం, అర్ధనాదేశ్వర స్తోత్రం, కాలభైరవాష్టకం, శ్రీ నవనాగేంద్ర స్తోత్రం, నవగ్రహ స్తోత్రాలు. అలాగే ఇక్కడ శ్రీ సూర్యాష్టం కూడా ఈ గోడపైన ముద్రించున్నారు. మొత్తం ఊర్లో ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కో శిలాపలకం ఈ ప్రహరీ పైన ముద్రించున్నారు. మొత్తం గుడి మొత్తం చూపించే ప్రయత్నం చేద్దాం బయట నుంచి. ఇప్పుడు మనం ఈ చూస్తున్న ఈ ధ్వజస్తంభం ఏదవుతూ ఉందో ఈ ధ్వజస్తంభానికి కార్తీక మాసంలో ఆకాశ దీపాలని చెప్పేసి కార్తీక మాసం 30 రోజులు కూడా ఆకాశ దీపాలు అవుతాయి. ఇప్పుడు 30 రోజులు కూడా ఆకాశ దీపం ఉంటుంది. అలాగే ఈ గుడి యొక్క చరిత్ర, ఈ గుడి ఎప్పుడు కట్టారు, పునర్నిర్మాణం ఎప్పుడు జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే గ్రామ ప్రజలతో ఖచ్చితంగా మనం మాట్లాడాలి. మనకు తెలిసినంతవరకు పునర్నిర్మాణం 1986లో జరిగిందని, అంతకుముందు ఎన్ని సంవత్సరాల కిందట ఈ గుడి నిర్మించారో కూడా ఈ ప్రజలకు సరిగా ఎవరో చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఎవరు అడిగినా మా తాత ముత్తాతలు అనే చెప్తున్నారు. అంటే ఇది ఎప్పుడో పూర్వం నుంచి ఈ నవాపేట గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడ కూడా శివాలయం లేని రోజుల్లో ఇక్కడ శివాలయం ఉన్నదని చెప్పేసి ఈ గ్రామ ప్రజలు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ శివాలయం ఏదైతే ఉందో ఈ సోమేశ్వర స్వామి వారికి ఒక ప్రత్యేకత అవుతుంది. ఈ ప్రత్యేకత ఏంటంటే రాశిఫలాలు నక్షత్రాలు ఉన్నాయి. అలాగే నక్షత్రాల్లో ఈ విశాఖ నక్షత్రం 2వ పాదం వారు ఈ దేవాలయానికి వచ్చి ఈ సోమేశ్వర స్వామి వారికి తప్పనిసరిగా అభిషేకం చేయించుకోవాలని చెప్పేసి ఇక్కడ పురోహితులు ఈ గ్రామ ప్రజలు మనకైతే తెలియజేసి ఉన్నారు. ఈ గ్రామ ప్రజలతో ఈ గుడి చరిత్ర మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అలాగే ఈ నవాపేట గ్రామం చుట్టుపక్కల
10-15 కిలోమీటర్ల దూరంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. ఒకటి ర్యాలీ, తర్వాత 7 వారాల వెంకన్నబాబు అంటే వాడపల్లి, తర్వాత ద్వారపూడి, సామలకోట, ద్రాక్షారామం, ఈ పక్కనే నూకాంబిక అమ్మవారు ఉన్నారు చింతలూరు గ్రామంలో. రీసెంట్గా మొన్న ఉగాదికి అక్కడ మహాజాతర జరిగింది. మనం ఇటు నుంచి వెళ్ళి ఆ గుడి చూపించే ప్రయత్నం అయితే మా ప్రేక్షకుల కోసం చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి బండారు నారాయణమూర్తి, మా ఈ గ్రామవాసిని. మరి భరణి టీవీ వారు మా శివాలయాన్ని సందర్శనార్థం ఈ గ్రామానికి ఇచ్చేశారు. వారు ఈ ఆలయాన్ని గురించి కొన్ని విశేషాలు చెప్పమన్నారు. మరి నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఇదైతే ఈ గుడి అయితే మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మరి ఈ యొక్క ఆలయం ఉంది. అలాగే నేను ఎరుగుండగా 1986లో మళ్ళీ ఈ యొక్క ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేశారు. అలాగే ఈ స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడికి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నవరం సత్యనారాయణమూర్తి కళ్యాణం జరిగిన రోజునే ఈ యొక్క ఆలయ పార్వతీ సోమేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా అదే రోజు జరుగుతుంది. స్వామివారికి ఆ కళ్యాణం రోజున మరి పల్లకీలో స్వామివారిని ఉత్సవ విగ్రహాలతో ఊరేగిస్తూ స్వామివారికి ఎంతో వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. వేద పండితులచే అగ్ని హోమాలతో మరి స్వామివారికి వైభవంగా ఎంతో వైభవంగా కళ్యాణం జరిపించి 5వ రోజున శ్రీ పుష్పయాగం అనే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ వేద పండితులచే భక్తుల సహకారాలతో ఇక్కడ మరి ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే స్వామివారికి కార్తీక మాసంలో ప్రత్యేకించి కార్తీక మాసంలో మరి అభిషేకాలు, కుంకుమ పూజలు, పార్వతీదేవి అమ్మవారికి కుంకుమ పూజలు ఘనంగా జరిపిస్తూ ఉంటారు భక్తులు. అలాగే మరి భక్తుల సహాయ సహకారాలతో అమ్మవారికి ఇక్కడ శ్రీపీఠాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు భక్తులందరూ కలిపి. మరి ఇది చాలా పురాతనమైన గుడి. ఇది మేము ఎరుగం, మా తాత ముత్తాతలు కూడా తెలియదు, వాళ్ళకన్నా ముందు ఇక్కడ వెలిసి ఉంది ఈ గుడి. మరి ఈ యొక్క గుడికి అందరూ కూడా తప్పనిసరిగా హాజరై స్వామివారికి మీ యొక్క విన్నపాలను విన్నపించుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయం, ఈ శివాలయం ఏదైతే ఉన్నదో ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఊర్లో జ్వాలాతోరణం లాగుతారని, ఆ జ్వాలాతోరణానికి ఒక ప్రత్యేకత ఉందని చెప్పేసి మీ గ్రామ ప్రజలు ఏదైతే తెలిపి ఉన్నారు. అదే నారాయణమూర్తి గారిని పూర్తిగా అడిగి తెలుసుకుందాం. అసలు జ్వాలాతోరణం అంటే ఏంటి, ఎందుకు లాగుతారని చెప్పేసి ఆయన మాటల్లోనే విందాం. అలాగే మరి భరణి టీవీ వారు ఈ యొక్క మంచి క్వశ్చన్ అడిగారు. దానికి సమాధానం నాకు తెలిసినంత మట్టుకు నేను చెప్తానండి. అది పూర్వం కుమారస్వామి వారికి జ్వరం వచ్చిందటండి. జ్వరం వచ్చినప్పుడు పార్వతీదేవి అమ్మవారు మొక్కుకున్నారంట. ఎలాగంటే ఈ జలాతోరణం గడ్డితో తయారు చేసి అటు కర్ర ఇటు కర్ర వేసి కడతారండి. ఆ జలాతోరణంలోంచి మా కుటుంబ సభ్యులందరం కూడా వినాయకుడు, మరి మన శివుడు, పార్వతీదేవి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఆ జలాతోరణం నుంచి వెళ్ళి అటు ఇటు తిరిగితే ప్రదక్షిణాలు చేస్తే తర్వాత జ్వరం తగ్గిందటండి కుమారస్వామి వారికి. అది ఒక కథ. ఇంకో కథ ఏంటంటే ఇదే జలాతోరణం మరి మన యమలోకంలో కూడా ఉంటుందటండి. అది పాపులు శిక్షించడానికి అక్కడ జలాతోరణం ఉంటుందంట. ఆ జలాతోరణం నుంచి పాపులను శిక్షిస్తారంట. మరి ఆ శిక్ష పడకుండా ఉండడానికి భక్తులందరూ కూడా మరి ఈ స్వామివారి ఎప్పుడైతే ఈ యొక్క జలాతోరణం నుంచి వెళ్ళారో ఆ జలాతోరణం నుంచి మనం వెళితే మనకి ఆ యమలోకంలో ఆ శిక్ష పడకుండా ఉంటుందని పురాణ శాస్త్రం చెప్తుందని మరి నాకు తెలిసింది ఈ శాస్త్రం. అలాగే స్వామివారికి ఎదురుగా ఉన్న ఈ నందీశ్వరుడికి ప్రత్యేకమైన ఒక చరిత్ర ఉంది. అదేమిటంటే ఈ నందీశ్వరునికి ఎవరైతే నీలాభిషేకం చేసి వస్త్రాన్ని కప్పి స్వామివారికి ఎదురుగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి అన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులను తొలగిపోయి మంచి పరిష్కారాన్ని పొందుతారు. అలాగే మరి ఇంకేవైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. చాలామంది కూడా మాకు ఇలా జరిగింది అలా జరిగింది, స్వామివారిని దర్శించుకున్నాక మాకు కష్టాలన్నీ తీరిపోయినాయి అని చాలామందికి
చాలామంది ఈ యొక్క గుడికి వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు. స్వామివారికి వచ్చేసి మరి స్వామివారి నక్షత్రం విశాఖ 2వ పాదం. స్వామివారి ఆ నక్షత్రాన్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వచ్చి ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటే వాళ్ళకున్న మరి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోతూ ఉంటాయి. దయచేసి అందరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందుతారని కోరుచున్నాం. ఇప్పుడు మనం ఈ నవాపేట గ్రామంలో ఉన్న ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో బండారు నారాయణమూర్తి గారు, ఈ తోటకూర ప్రసాదరావు గారు ఈ గుడి కోసం మనకి చాలా విషయాలు అయితే తెలియజేసి ఉన్నారు. మనం ఈ తెలియపరిచినందుకు చాలా ఆనందపడుతున్నాము. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఇదే గ్రామంలో పోలేరమ్మవారు, దుర్గా అమ్మవారు, అలాగే రామాలయం ఉన్నాయని కూడా మనకు తెలియజేశారు. ఇప్పుడు ఇక్కడితో మనం ఈ గ్రామంలో ఇంకా ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మరొక వీడియోలో ముఖ్యంగా తెలియజేయడం జరుగుతుంది. బన్నీ టీవీ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఛానల్ అయితే పూర్తిగా ఆదరిస్తున్నారు, అలాగే వ్యూస్ అయితే చాలా బాగా చూస్తున్నారు. అంతేకాకుండా ఏమైతే తప్పులు ఉన్నాయో ఏ అయితే మీకు ఇంకా ఏ గుడి అయితే చూపించాలి ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. మా బన్నీ టీవీని ప్రేక్షకులందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ ఏదైతే సౌండ్ వినబడుతుందో ఈ ప్రతి గంటకి కూడా ఈ దేవాలయంలో ఓం నమ శివాయ అని చెప్పేసి శంఖానాదంతో ప్రతి గంటకి కూడా ఇక్కడ టైం అవుతే చెప్తున్నది. ఈ గుళ్ళో ఇప్పుడు మనకు బాగా నచ్చిన విషయం అది చాలా బాగా నచ్చింది. మా బన్నీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నవాపేట గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామి ఆలయం కోసం మనం చాలా విషయాలు అయితే తెలుసుకున్నాము. ఈ గ్రామ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరిరువురు కూడా చుట్టుపక్కల ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి, పురాతన గుళ్ళని, రాలి, వాడపల్లి, ఇంకా చాలా గుళ్ళు చెప్పి ఉన్నారు. మనం ఇక్కడ ఉండి 4-5 రోజులు మరిన్ని గుళ్ళు మా బన్నీ టీవీ ప్రేక్షకుల కోసం చూపిస్తే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఈ కోనసీమ జిల్లాలో మన దేవాలయాలే కాకుండా ఇక్కడ ఇంకా చాలా రకాల మనకి విశిష్టతలు ఉన్నాయి, అలాగే నర్సరీలు ఉన్నాయి. తర్వాత ఈ గోదావరి జిల్లాలో యొక్క ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ భోజన ప్రియులు అంటే ఆతిథ్యం ఇచ్చేవారు ఎక్కువ. అలాగే మనం కొన్ని ఫుడ్ వీడియోలు కూడా చేస్తాము. అలాగే ఇక్కడ చాలామంది జీవనోపాధి పొందడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చి ఈ చుట్టుపక్కల చుప్పల గ్రామం, అగ్రహార మూలస్థానం అనే కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇటుక బట్టీలు ఉన్నాయి. ఆ ఇటుక బట్టీల్లో పనిచేసే ఎవరైతే జీవనోపాధికి వచ్చారో ఆ కూలీల్ని వాళ్ళ దినసరి చర్య ఎలా ఉన్నదో వాళ్ళని అడిగి ఆ కూలీలను అడిగే ప్రయత్నం చేద్దాము. అలాగే ఇటుక బట్టీల ఒక యాజమాన్యాన్ని కూడా మనం కొన్ని విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోలు మా ప్రేక్షకుల కోసం ఇంకా మున్ముందు చూపించే ప్రయత్నం చేస్తాము. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జై శ్రీరామ్.